ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మా దైవజనులు శ్రీధర్ కుమార్ పాల్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. మీరందరూ శ్రద్ధగా విని దేవుని దీవెనలు పొందుకోవాలని కోరుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో యెహోవా ఈరే అనే దైవ సందేశాలను వింటున్న ప్రియాత్మీయ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రైజ్ లార్డ్. వందనాలండి. ప్రభునందు పిల్లరా, అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోయే ముందు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సందేశాన్ని జాగ్రత్తగా విందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మీ కృప కలిగిన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రియ ఆత్మీయ బిడ్డలతో మీ వాక్యం ద్వారా మాట్లాడడానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వర్తమానం అనేక మంది హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. అనేక మంది బిడ్డల ప్రభా వారి జీవితాల్లో మీ మాటలను బట్టి మరింతగా సంతోషించడానికి, ఉజ్జీవపరచబడడానికి, ఆస్వాదించబడడానికి, అనేక బలహీనతల నుంచి విడుదల పొందినట్లుగా సహాయం చేయండి. కృపలతో నింపండి. మీ అభిషేకం చేత నింపి మీరే మాట్లాడి మహిమ పొందండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటలు మనం కొంత సమయం విందామండి. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యోబు రాసిన గ్రంథము, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనంలో దేవుని మాటలు విందాం. 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసం చేసేలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చక్కటి మాట ప్రభు మనతో మాట్లాడిన ఆశపడుతూ ఉన్నాడు. సహవాసం. ఇది నా లోకంలో చాలా సహవాసాలు ఉన్నాయి. మనుషులతో చేసే సహవాసాలు, కొంతమంది పశువులతో కూడా సహవాసం చేసేవారుగా ఉంటూ ఉన్నారు. కోళ్ళతోనూ, కుక్కలతోనూ, పిల్లులతోనూ, ఇలా పెంపుడు జంతువులతో కూడా. కొంతమంది ప్రియులరా ఎక్కువ సమయం దేవునితో సహవాసం చేసేవారుగా ఉంటున్నారు. ఈ దినమందు ఈ టీవీ వర్తమానం ద్వారా వింటున్న నా ప్రియమైన సహోదరుడికి నేను చెప్పే మాటలు ఏంటంటే, ఈ లోకములో మనుషుడికి చాలా సహవాసాలు ఉన్నాయి, చాలా రకాలైన సహవాసాలు ఉన్నాయి. మనకి ఎరిగిందే. మద్యానికి అలవాటు పడిన వ్యక్తి మద్యము తాగే వ్యక్తులతో సహవాసం చేస్తాడు. జూదం ఆడే వ్యక్తి జూదం ఆడే వ్యక్తితో సహవాసం చేస్తాడు. ఎవరి యొక్క స్థాయిని బట్టి వారితో సహవాసం చేస్తూ ఉంటారు. మంచిది. అయితే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా వారు బ్రతుకు దినములు క్షేమముగా ఉండాలి అంటే, వారు బ్రతుకు దినములు ఆరోగ్యముగాను, ఆశీర్వాదకరముగాను, మేలుకరముగాను, దీవెనకరముగాను ఉండాలంటే, నేను ప్రకటిస్తున్న దేవుని గ్రంథం తెలియచేస్తూ ఉన్న మాట ఏమిటంటే, నీవు దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేస్తే నీ జీవితంలో సమాధానం ఉంటుంది. ఈ దినాన్ని ఎంతమంది సమాధానం లేకుండా ఉన్నారు? నీ ఇంట్లో నీ బిడ్డలను బట్టి, నీ కుటుంబం బట్టి నీకు సమాధానం ఉందా? చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నవారు, నాకు ఎరుగుదును అన్నయ్య గారండి, నెమ్మది లేదండి, అసలుకి సమాధానం లేదండి మా ఇంట్లో. దేనికమ్మా? కుటుంబంలో పిల్లలను బట్టి. అన్నయ్య గారు ప్రార్థన చేయండి. మనశ్శాంతి లేదండి. దేనికమ్మా? నా భర్తను బట్టి. ఎంతోమంది సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని కోల్పోయేవారుగా ఉన్నారు. గల కారణం ఏమిటంటే, దేవునితో సహవాసం దినాన తగ్గిపోయింది. మనుషునికి దేవునితో సహవాసం తగ్గిపోయింది. దేవునితో నడిచే ఆత్మీయత తగ్గిపోయింది. దేవుని సందలో ఉండే ప్రార్థన జీవితం తగ్గిపోయింది. దేవునితో ఉండే వాక్యపు అనుభవం తగ్గిపోయింది. దేవునితో నడిచే, దేవుని స్తుతించే అనుభవం తగ్గిపోయింది. వారి జీవితంలో లోకానుసారమైన భక్తితో నడుచుకుంటూ ఉన్నారు.
వారికి వారుగా మెప్పించుకునే భక్తి చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది, అలాగని నీకు మేలు కలుగుతుంది. మేలు కలిగించేది దేవుని మాటలే, మేలు కలిగించేది దేవుని యొక్క సన్నిధే, మేలు కలిగించేది దేవునితో నడిచే నడవడికే. ఆయన అంటూ ఉన్నాడు, నీ దేవుని యెహోవా సూర్యుడును కేడమునయ్యున్నాడు, ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేను చేయక మానడు. దేవులో నీకు యథార్థత ఉంటే, దేవుని నీకు పరిశుద్ధత ఉంటే, దేవుని నీకు దైవికమైన మనస్తత్వం ఉంటే ఆయన ఏమేను చేయక మానడు. సమాధానంతో అనే మేలు చేస్తాడు, ఆస్వాదం అని మేలు చేస్తాడు, నెమ్మదని మేలు చేస్తాడు. నీవు ఏ మేలు కావాలని ప్రభు యందు ఆశపడి ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నావో ఆ సహవాసంలో నీకు మేలుంది. లోకముతో సహవాసం చేస్తున్నావా, దుష్టులతో సహవాసం చేస్తున్నావా, తిరుగుబోతులతో సహవాసం చేస్తున్నావా, త్రాగుబోతులతో సహవాసం చేస్తున్నావా, చూడండి జీవితాలు ఆడేవారితో సహవాసం చేస్తున్నావా, అది నీకు శ్రమ కలిగించేదే కానీ అది నీకు సమాధానం కలిగించేది కాదు. అది నీ జీవితంలో నీకు ఆవేదన మిగిల్చేదే. నాకు తెలిసిన ఒక సహోదరుడు తన యొక్క స్నేహితులతో కలిసి ఉదయం నుంచి సాయంకాలం వరకు తన దగ్గర ఉన్న డబ్బులన్నీ జోబులో వేసుకుని స్నేహితులను పోగు చేసి, తనతో ఉన్న త్రాగుడుతో అలవాటు పడుచుకున్న స్నేహితులను పోగు చేసుకుని త్రాగటం ప్రారంభించాడు. తన స్నేహితులతో పాటు తాగి 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 పగలంతా తాగి 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 రాత్రి 12 గంటల సమయంలో బాగా ఎక్కువైపోయి ఇంటికొచ్చి ఆ ఇంటి గేట్ యువతల బయటకి లోపలికి వెళ్ళిన గేట్ యువతల పడిపోయాడు. బయట పిలిచాడు భార్యని. భార్య కోపగించుకుని ఆ పడిపోయి ఆ త్రాగుడు మైకంలో ఉన్న ఆ వ్యక్తిని లోపల తీసుకెళ్ళటానికి ఇష్టపడలేదు. ఆ వ్యక్తిని అట్లాగే వదిలేసింది. లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి వేళ వాళ్ళు పిల్లలు పడుకున్నారు. ఇతను మాత్రం ఆ త్రాగిన మైకంలో అక్కడే ఉండి అరిచాడు అరిచాడు, దాహం వేస్తుంది, అరిచాడు, లేవలేని పరిస్థితి. ఆ త్రాగుడికి అతని వల్లంతా కూడా చూడండి ఏ కాన్సెన్స్లో ఉన్నాడంటే తన్ను తాను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అరిచాడు, దాహం 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 అని అరిచాడు. భార్యని పిలిచాడు. వారు నిద్రలో ఉన్నారేమో, ఇతను మాట పట్టించుకోలేదు. అరిచి 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 దాహానికి అతను అంగలార్చి అలాగే చనిపోయాడు. ఉదయం గేట్ తీసి భార్య బయటకు వచ్చి చూసేపాట్లకి చనిపోయి ఉన్నాడు. చూడండి అతని యొక్క త్రాగుడు స్నేహం ఎక్కడికి నడిపించిందంటే అతను మరణానికి తీసుకువెళ్ళింది. అతని యొక్క త్రాగుడు స్నేహం అతను మరణానికి తీసుకువెళ్ళింది. ఇది నాన్న లోకములో అనేక మంది స్నేహితులు మరణానికి నడిపించేవారు ఉన్నారు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది, నీవు దేవునితో స్నేహం చేస్తే, దేవునితో సహవాసం చేస్తే నీ జీవితంలో సమాధానం కలుగుతుంది. సమాధానం కలుగుతూ ఉంది. దేవునితో స్నేహం. ఒకడు తన పొలంలోనట అడవి గుండా వెళుతూ ఉంటే ఒక చిన్న కొండ సిలువ పిల్ల దొరికిందట అతనికి. పాము పిల్ల, కొండ సిలువ పిల్ల. అతన్ని దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెంచుతా ఉన్నాడు. పాలిచ్చి పెంచుతా ఉన్నాడు. చుట్టుపక్కలందరూ చూసి గద్దించారు. అందరూ కూడా అతనికి వార్నింగ్ ఇచ్చారు, అబ్బాయి ఇది నువ్వు ఇంట్లో పెంచేది కాదు, ఇది అడవుల్లో ఉండేది, నువ్వు ఊళ్ళో పెంచుతున్నావు, ఇళ్ళ మధ్య పెంచుతున్నావు, దీన్ని నువ్వు పెంచడం మంచిది కాదు, ఇది నీకే నష్టం కలిగిస్తుంది, ఇది మాకే నష్టం కలిగిస్తుంది, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ వదిలేసే అడవులు అని చెప్పినప్పుడు ఆ మనుషుడు ఎవరి మాట కాదర చేయలేదు. దాంతో స్నేహం చేయటం ప్రారంభించాడు. అది పెరుగుతూ వచ్చింది, అది పెద్దదవుతూ వచ్చింది. అతను బ్రతుకుదేరు కొరకు దానికి మంచి ఆటలు నేర్పించాడు,
మంచి నేర్పరితనం నేర్పించాడు. అది పాలు తాగుతూ ఉంది, దానికి ఆహారం చాలా చక్కగా పెడతా ఉన్నాడు. పైకెక్కు అని చెప్పగానే అది ఆ మనిషి మీద నుంచి అలాగ పైకెక్కుతూ ఉంది, అలా తిరుగుతూ ఉంది, మెడ మీద నుంచి అలా కిందకు దిగుతూ ఉంది, పైకెక్కుతూ ఉంది, ఇలా చేతుల మీద వెళ్తూ ఉంది, కాళ్ళ మీద వెళ్తూ ఉంది. అతను చాలా చక్కగా దానికి చక్కగా నేర్పరితనంతో మంచి ఆట నేర్పించాడు దానికి. ఇక అదే బతుకుదేరు అనుకున్నాడు. ఊర్లంట దాన్ని వేసుకుని భుజం మీద వేసుకుని వెళుతూ ఉన్నాడు. అది చాలా పెద్ద కొండ చిలువ అయిపోయింది. ఆయా ఊర్లో అతను ఊరి మధ్యకి వెళ్ళి దీన్ని మెడలో వేసుకుని దాన్ని అలాగ ప్రజలకి చూపిస్తూ అనేక మందిని సంతోషపరుస్తూ లాభాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు. బ్రతుకుదేరు గడిచిపోతూ ఉంది. అందరూ చెప్తూ వచ్చారు, మంచిది కదా అది ఎప్పటికైనా నీకు కష్టాన్ని కలిగించేది, అది ఎప్పటికైనా నీకు శ్రమ తెచ్చేది, అది ఎప్పటికైనా నీ ప్రాణాన్ని తీసేదని చెప్పినప్పటికి కూడా వినిపించుకోలా. అందరూ చెప్పిన ఎవరు మాట కూడా ఖాతరు చేయలేదు. అలాగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ ఊర్లోనికి వెళ్ళి దాన్ని తీసుకుని వెళ్ళి ఆట ఆడిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఇది పైకెక్కుతున్నప్పుడు అక్కడున్న సమూహం అంతటితో కూడా చెప్పాడు, ఇది నా పైకి ఎక్కుతున్నప్పుడు మీరందరూ చప్పట్లు కొట్టండి, అది మళ్ళీ కిందకు దిగుతున్నప్పుడు అది నా చుట్టాలను చుట్టుకుంటున్నప్పుడు చప్పట్లు కొట్టండి మీరందరూ. అది చక్కగా వాడి మెడలో నుంచి అలాగ కిందకి దిగింది. అలాగ చుట్టూ కలి చూసి అలాగ వచ్చి మళ్ళీ పైకి ఎక్కుతా ఉంది. ఇలా తన యొక్క నేర్పిందంతా కూడా చేస్తూ ఉందంటది. అయితే దానికి ఏమైందో తెలియదు, కానీ ఆ దినమందు అది అలాగ చుడుతూ ఆ చుట్టలో ఈ మనిషిని గట్టిగా బంధించేసింది. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతున్నాడు. ఇది చుడుతూ ఉంటే ఈ చుట్టులో ఉండిపోయిన ఈ మనిషి గట్టిగా అరుస్తూ ఉన్నాడు, నన్ను రక్షించండి అంటూ ఉన్నాడు. ఆ చూసేవాళ్ళు అనుకుంటున్నారు, వాడు నేర్పించిన ఈ ఆటలో ఇదొకటేమనుకుని మరింతగా చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ ఉన్నారు, మరింతగా చప్పట్లతో సంతోషిస్తూ ఉన్నారు. ఇది ఇంకా వాడిని ఇంకా గట్టిగా మలిచేస్తూ ఉంది, ఇంకా గట్టిగా వాడిని చుట్టేస్తూ ఉంది. ఇక ఊపిరాడక ఆ మనిషి అలాగే ఆ కొండ సెలవులో ఇరుక్కుపోయి ఆ కొండ సెలవులో నా వ్యక్తి అలాగ ప్రాణాన్ని వదిలేశాడు. ప్రాణాన్ని వదిలేసిన తర్వాత ఆ కొండ సిలువ గట్టిగా నోరు తెరిచి ఆయన తలకాయని పట్టేసుకుంది. చూసిన వాళ్ళు భయపడిపోయి పారిపోయారు. అతను రక్షించేవారు ఎవరు కూడా లేరు. కేకలు వేశారు కానీ రక్షించలేదు. అది అలాగా అతన్ని ప్రజలందరూ చూస్తుండగానే మింగివేసింది. ప్రభునందు ప్రియులారా, ఇది నాన్న మనుషుడు కూడా పాపంతో స్నేహం చేస్తూ ఉన్నాడు. చేయకూడని పాపంతో స్నేహం చేసి, చేయరాని అపవిత్రమైన కార్యాలతో స్నేహం చేసి, దేవునికి విరోధమైన పనుల్లో స్నేహం చేసి, దేవునికి ఇష్టము కాని వాటితో స్నేహము చేసి మనుషుడు నష్టాన్ని తెచ్చుకుంటూ ఉన్నాడు, మనిషిని శ్రమ తెచ్చుకుంటున్నాడు. మనిషి తన శరీరంలో చూడండి అనారోగ్యాలు పాలైపోతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్య భాగం తెలియపరుస్తూ ఉంది, నీవు దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఆ మనుషుడు ఆ యొక్క పాముతో స్నేహం చేసి తన ప్రాణాన్ని ముప్పు తెచ్చుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఈ లోకంతో స్నేహం చేస్తే వాక్యం తెలియపరుస్తూ ఉంది, ఈ లోక స్నేహము దేవునికి వైరము. దేవుని పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నవి. ఈ లోక స్నేహము దేవునికి వైరము. నువ్వు ఈ లోకంతో స్నేహం చేస్తున్నావా? అవునండి, లోకంతో స్నేహం చేస్తూ కొంతమంది వారి జీవితంలో చేయకూడని వారితో స్నేహం చేస్తారు, చేయకూడని వ్యక్తులతో స్నేహం చేస్తారు, చేయకూడని మనుషులతో స్నేహం చేస్తారు. వారి జీవితాల మీదకి చూడండి శ్రమలు తెచ్చుకుంటారు, వారి యొక్క జీవితాల మీదకి నిందలు తెచ్చుకుంటారు, వారి జీవితాల మీదకి చూడండి శోధనలు తెచ్చుకుంటారు. వెళ్ళకూడనటువంటి స్థలాలకి వారు వెళుతూ వారి స్నేహములో నష్టాన్ని తెచ్చుకుంటారు.
అందుకే దేవుని యొక్క లేఖన భాగాలు తెలియపరుస్తుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరిపివేస్తుంది. జ్ఞాని సొలొమోను రాస్తూ ఉన్నాడు, దుష్ట సాంగత్యం, నీవు దుష్టుడితో స్నేహం చేసావా, నీ స్నేహం మంచిదైనా అది చెరిపివేస్తూ ఉంది. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపేస్తూ ఉంది. ఇది నాన్న దుష్టులతో సహవాసం చేసేవారు. దేవుని బిడలు దేవునితో సహవాసం చేయాలి. దేవుని బిడలు దేవుని బిడలతో సహవాసం చేస్తే నీకు మంచి ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయమైన ఆలోచనలు కలుగుతాయి. దేవుని బిడలతోనూ పరిశుద్ధులైన సంఘముతోనూ దేవునితోనూ నువ్వు సహవాసం చేయాలి. కొంతమంది దుష్టులతో స్నేహం చేస్తారట. దుష్ట ప్రవర్తనకు లోనైపోయిన వ్యక్తులతో సహవాసం చేస్తారట. అవునండి, వెళ్ళకూడని ఇళ్లకు వెళుతూ ఉంటారు, చేయకూడని వారితో స్నేహం చేస్తూ ఉంటారు. వెళ్ళకూడని వారింటికి వెళ్ళి వారితో స్నేహం చేసి శ్రమలు తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది లేరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్నేహం ఎవరితో ఉంది? నీవు దేవునితో స్నేహం చేసే వ్యక్తిగా ఉన్నావా? ఈ టీవీ వర్తమానం వింటున్నా నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన చెల్లి, నీవు దేవునితో స్నేహం చేస్తే అలాగున నీకు మేలు కలుగుతుంది. దేవునితో స్నేహం నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. దేవునితో స్నేహం నీ జీవితాన్ని ఆనందింపచేస్తూ ఉంది. దేవునితో స్నేహం నీ జీవితంలో నువ్వెన్నడూ చవి చూడనటువంటి వాటిని, నీవు గొప్ప వాటిని నువ్వు చవి చూస్తావు. దేవునితో స్నేహం చేయగలుగుతావా? ప్రార్థనలోను, వాక్యములోను, దేవునిని స్తుతించే విషయంలోను గంటల సమయము నీవు దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉంటావా? దేవునితో సహవాసం చేస్తే ప్రభు వాక్యం తెలియపరుస్తుంది, నీకు మేలు కలుగుతుంది. నీవు ఆయన నోటి మాటను అవలంబిస్తే, ఆయన నోటి మాటను నువ్వు గైకోవాలి. నీవు ఆయన నోటి మాటను గైకుంటే వాక్యభాగం తెలియపరుస్తూ ఉంది. ఆయన నోటి ఉపదేశమును నువ్వు అవలంబించుము, ఆయన మాట నీ హృదయంలో ఉంచుకొనుము. దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. ఆయన మాటలను అవలంబించాలి. అప్పుడే నీ జీవితంలో ఎంతో సంతోషం, ఎంతో సమాధానం, ఎంతో ఆనందాన్ని చూడగలుగుతావు. దేవునితో సహవాసం చేయి. లోకంతో స్నేహం అది దేవునికి వైరము. దేవునితో స్నేహం చేద్దాం, లోకంతో సహవాసాన్ని విడిచిపెడదాం, దుష్టులతో సహవాసం విడిచిపెడదాం, దుర్మార్గులతో స్నేహాన్ని విడిచిపెడదాం, పాపపు ఆలోచన కలిగిన వ్యక్తులతో మన స్నేహం విడిచిపెడదాం. దేవునితో స్నేహం చేద్దాం. దేవుని ద్వారా మరింత దీవెనలు పొందుదాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నాయనా, విన్న ఈ వర్తమానాన్ని ప్రియాత్మ బిడ్డల హృదయాలు ఫలింపచేయండి అయ్యా. మీతో సహవాసం చేసేవారుగా చేయండి. మీతో సహవాసం చేస్తూ మీతో మరింతగా లోతులో భక్తిలో ఎదగడానికి సహాయం చేయండి. మీ ఉన్నత కృపలతో నింపండి. ప్రతి ఆత్మీయ బిడ్డను మీ కృపలతో బలపరచండి అయ్యా. ఈ సమయంలో నాయన లోకంతో స్నేహం చేసి, పాపంతో స్నేహం చేసి ఎవరు వారి జీవితం మీదకి నష్టం తెచ్చుకున్నారు, ఎవరు వారి జీవితంలో శ్రమలు తెచ్చుకున్నారు, యేసు నామములో వారి యొక్క చెడు స్నేహం నుంచి నాయన అయ్యా వారిని విడుదల కలుగచేయమని ప్రార్థిస్తున్నారు. వారి బిడ్డలోకి వేళ చెడు స్నేహంలో ఉంటే, దుష్టతో సహవాసం చేసినట్లయితే నా ఎందుకు తల్లి, ఏ తల్లి అయితే వారి యొక్క బిడ్డలు బట్టి కృంగిపోతుందో, నేను చెడు స్నేహాలతో ఉన్నారని తల్లి, ఏ తల్లి అయితే కృంగిపోతుందో, ఏ తండ్రి అయితే కృంగిపోతున్నాడో, యేసు నామములో తన బిడ్డలకు ఇప్పుడే విడుదల కలుగును గాక. మీతో స్నేహం చేసేవారుగా వారి మీరు ఆకర్షిస్తున్నకే స్తోత్రాలు. మీతో స్నేహం చేసేవారుగా, మీతోనైనా వారు సహవాసం చేసేవారుగా వారి మీరునైనా ఇదిగో తండ్రి అభిషేకిస్తున్నకే స్తోత్రాలు. ప్రతి బిడ్డను కూడా మీ ఉన్నత కృపలతో నింపి దీవించండి. ఈ వర్తమానం వింటున్న ప్రియ బిడ్డలందరినీ కూడా మీ కృపలతో ఆస్వాదించండి. మీతో సహవాసం కడవరకు నిలుపుకునే వారుగా చేయండి. యేసు క్రీస్తు నామున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసం కూడిన ప్రతి బిడ్డకు, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రభువైన దేవుని కృప సదాకాలము తోడై నుండుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.
ఇంతవరకు వాక్య సందేశాన్ని విన్నారు కదా. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. మా దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. ప్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళ యందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళ యందు
ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా